హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ అయితే స్పెషల్ రెసిపీ అండి. ఎందుకంటే ఇది నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు, అలాగే ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేయడం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీ ఫిష్ ఎగ్ ఫ్రై అండి. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది పిల్లలకి కానీ డెలివరీ అయిన లేడీస్కి కానీ చాలా మంచిదంట. ఇది ఫుల్ ప్రోటీన్ ఫుడ్ అంటండి. ఇప్పుడు ఈ ఫ్రై కోసం నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. దీంట్లోకి కొద్దిగా పసుపు, ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్కి ఉల్లిపాయ అన్నది బాగా ఫ్రై అవ్వాలి కదండి. బట్ ఈ కర్రీకి అయితే మరి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ ఎగ్స్ అంతా బాగా నీట్గా కడిగి మొత్తం బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా షార్ప్గా ఉన్న ఒక గెరటితో ఇలా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి. టోటల్ కర్రీ మొత్తం లాస్ట్ వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా కొంచెం ఈ కర్రీ అన్నది గ్రేవీ లాగా అవుతుందండి, ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఫైనల్గా బాగా ఫ్రై అయిపోయి సేమ్ మనకి ఎగ్ ఫ్రై ఎలా అయితే రెడీ అవుతుందో అట్లా కనిపిస్తుందండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఇవి ఎగ్స్ అన్నది బాగా డెలికేట్గా ఉంటాయి కాబట్టి త్వరగా అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మర్చిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా చేయాలండి. చూసారు కదా, కలిపే కొద్దీ మనకి ఒక గ్రేవీ లాగా ఎలా ఉందో ఇలా కట్ చేసుకుంటున్నట్టు ఇలా కట్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి రెడీ అవుతున్న కొద్దీ మనకి చూడండి ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయి ఇట్లా ఫ్రై లాగా మొత్తం పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఈ స్టేజ్లో నేను కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా సాల్ట్, ఇందాక కొంచెం వేసానండి, సాల్ట్ కొంచెమే వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా కొంచెం కారం వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. సేమ్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో, సేమ్ అలానే కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు నేను ఫస్ట్లో వేసుకోకుండా ఫ్లేవర్ కోసం కరివేపాకు కొంచెం వేసుకున్నాను, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి కర్రీ చేసుకోవడం. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవడమే అండి. ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవడమే, అంతే అండి. సింపుల్గా ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా కర్రీ, బట్ నాకైతే కొత్తగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా వేడి వేడి అన్నంలో కానీ పుల్కా రోటీలోకి చాలా బాగుంటుందండి. నచ్చిందా రెసిపీ? మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకుంటారు కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.